రాజధానిపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానికి ప్లాన్ బి అంటూ అమరావతికి బదులుగా కొత్త రాజధానిని ప్రతిపాదించారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయాలని, మావిగన్ పేరుతో రాజధాని ప్రాంతాన్ని ప్రకటించాలని సూచించారు. చెప్తా ఉన్నా, సరే మేము ప్రాక్టికల్గా చేసిన ఆలోచన మీకు నచ్చలా, ఓకే ఫైన్. ఇప్పుడు మేము ప్లాన్ బి ఇచ్చినాం, నేను చేసిన ప్లాన్ ఏ మీకు నచ్చలా, పోనీ ప్లాన్ బి మేము మీకు ఇచ్చాం కదా. ప్లాన్ బి కింద మేము చెప్పిన ప్లాన్ గురించి ఆలోచించారా? అది లేదు. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఐ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GU1 తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియా డిక్లేర్ చేయండి కారిడార్ కింద. ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతం కాదు, అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఎక్కడ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాం, నోబడీ ఈస్ అగెయిన్స్ట్. అమరావతికి వ్యతిరేకంగా ఎవరు లేరు. బట్ సాధ్యం కాదని తెలిసి ఇంత డబ్బులు పెట్టడం ఇంపాసిబుల్ అని చెప్పి తెలిసి 2 లక్షల కోట్ల రూపాయలు ఏంది స్వామి? రోడ్ల కోసము, కరెంటు కోసము, డ్రైనేజీల కోసము, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టడం ఏంది? ఆల్రెడీ ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రదేశాన్నంతా పక్కన పెట్టడం ఏంది? 2 లక్షల కోట్లు అసలు సాధ్యం అయ్యేదేనా? నువ్వు 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి 8,000 కోట్లు ఖర్చు పెట్టగలిగినాడు. 5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి స్కాములు చేస్తా ఉన్నాడు. ఏ రకంగా సాధ్యమవుతుంది? సాధ్యం కానిది ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ రాష్ట్ర ప్రజలకు అసలు ఏ క్యాపిటల్ లేకుండా చేసే కార్యక్రమం జరుగుతోంది కుట్రలో భాగంగా.